హెల్త్ బాగాలేదు. చాలా అంటే చాలా కుమార్ పోయినట్టు అయినా బుద్ధ మనుషులు కూడా కాదు ఇక్కడ. ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా. ఇన్ని రోజులు వీడియోలు ఎందుకు లేట్ అయినా అంటే నాకు హెల్త్ బాగాలేదు. అందులో మనోనికి ఇంట్లో ప్రాబ్లమ్స్, వీళ్ళకి కూడా ఇంట్లో ప్రాబ్లమ్స్. ఇన్ని రోజులు ఎందుకు వీడియోలు రాలే అంటే నేను చాలా అంటే చాలా కుమార్ పోయినట్టు అయినా నెత్తిలా బ్రెయిన్ లా చిన్న పుండులాగా అయితే హాస్పిటల్ చిన్న హాస్పిటల్ కూర్చుకొని స్కానింగ్ ఇంత ముందుకు వెళ్తాను తెప్పించిన. ఇవి చూపిస్తే బాగుంటుంది. ఈ స్కానింగ్ బ్రెయిన్ తెప్పించిన, సిటీ స్కానింగ్ తలకాయ స్కానింగ్. ఇవి తలకాయ స్కానింగ్ తెప్పించిన. తలకాయ కనిపిస్తాయి బ్రెయిన్ సంబంధించిన ఫోటో దగ్గర చూడండి. నిజంగా మీరు రిపోర్ట్ ఇది మీరు చదువుకుని మీరు డాక్టర్ చేసే వాళ్ళైతే చెక్ చేయండి. ఇది మీకు అర్థమవుతుంది. చూడండి సార్, క్లియర్ చూడండి. అసలుకి చిన్న హాస్పిటల్ చూసుకొని నేను ఊరు నుంచి హైదరాబాద్ లో చూపించుకున్నా అని వచ్చిన. చిన్న హాస్పిటల్ ఫస్ట్ చెక్ చేపిస్తున్నాను పోయినా ఇలా పుండుందని తెలిసింది. పుండు అవును డాక్టర్ తెలుసు అని ఆర్డర్ కూడా చెప్పిన డాక్టర్. ఆయన టెన్షన్ పెద్ద హాస్పిటల్ ఫోన్ చేసి ఆయన చిన్న హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఇద్దరు కలుసుకొని మాట్లాడుకొని నీకు చాలా ప్రాబ్లం ఉంది నెత్తిలా, నువ్వు హాస్పిటల్కి ఏమంటే ఇమ్మీడియట్ హాస్పిటల్ జాయిన్ కావాలి అన్న వారికి టెన్షన్. ఇంకో డాక్టర్ నా నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ ఇస్తే ఆ రికార్డింగ్ నేను చేయలే కానీ ఆ రికార్డింగ్ ఇచ్చింటే ఇన్నుంటే మీరే ఈ టౌలో కాదు మీరే అందరు కానీ అది ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి ఎమ్మటే జాయిన్ కావాలి, నువ్వు ఎమ్మటే నీకు ఎందుకు కాలేదు, నీకు ఆపరేషన్ చేయాలి, 5 లక్షలు అయితే నీకు ఖర్చు అన్ని టెన్షన్ పెట్టారు. అసలుకి నాకు దమ్మా ఖరాబ్ అవుతుంది. ఏంది అసలు నాకు అంత ప్రాబ్లం నిజంగా నాకు టెన్షన్ పడ్డా నేను. 5 లక్షలు అర్థం కాలే అసలు 5 లక్షలు అనుకున్నది. నాకు ఉన్నదే చిన్న 5 లక్షలు కావాలి, 5 లక్షలు అయితేనే ట్రీట్మెంట్ చేస్తాను నీకు అని చెప్పేసి బెదిరించారు. ఎమ్మటే ఇమ్మీడియట్ గా జైన్ అయిపో అంటున్నారు. అసలు అలా జైన్ కావాలంటారు. చెప్పండి 5 లక్షలు అంటే ఒకటి బుద్ధ మనుషులు కూడా కాదు ఇక్కడ. ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడి అర్థం చేసుకోవాలి కదా. అసలుకి 5 లక్షలు నాకు టెన్షన్ నిజంగా మా నాయన ఫోటో చెప్పి మా నాయన డాక్టర్ అన్నప్పుడు ఇట్లుంటా కదా హెల్త్ ప్రాబ్లం, నువ్వు చాలా సీరియస్ ఉంది, నీకు అంబులెన్స్ ఫోన్ చేస్తా వచ్చి ఏమంటే వెళ్ళిపో, నువ్వు జైలు కావాలన్నారు. ఏమైనా జైలు కావాలంటే నాకు ఇట్లా ఉంటే టెన్షన్ ఇట్లా ఉంటున్నాయి. మా నాయన ఫోన్ చేసినాక నువ్వు డాక్టర్ అట్టే అంటారా, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు హాస్పిటల్ అక్కడ మా ఊరు ఉంది ఊరిలో చెప్పదు, హాస్పిటల్ కాడికి పోయినా ఊరికి రారా, ఊర్లో చూపించాక వాళ్ళకి ఇబ్బంది అయితే చూపించుకున్నాం ఆపరేషన్ చెప్తుంది అని మా నాయన ఫోన్ చేసి పిలిస్తే ఇంటికి పోయినాక డాక్టర్ తీసుకున్న డాక్టర్ ఇవన్నీ చూపించిన దానికి పోయి చూపించి ఇవన్నీ చూపించిన సార్ చూపించినాక ఆయన ఏమంటుండంటే నువ్వు ఏం టెన్షన్ పడకు, ఏం కాదు, చిన్న పుండు ఉంది, అవును సార్ ఆపరేషన్ చేస్తాను సార్, ఎంత అయినా సరే నేను చూసుకునే సార్ అని డాక్టర్ అంటే నువ్వు టెన్షన్ పడకు, ఏది కాదు, నీకు ఆపరేషన్ చేసినా గానీ నీకు దాని పక్కన పుండు అవుతుంది, నువ్వు ఆపరేషన్ దాని మీద డౌట్ పెట్టుకోకు, ఏది టెన్షన్ పడకు, ఏం కాదు, నీకు ప్రాబ్లమ్స్ అనేది ఏం ఉండదు, నీకు ఒక 1 year గోళీలు మింగు అని చెప్పింది. తగ్గిపోతే అప్పుడు నా దగ్గర రా, నువ్వు ఏమన్నావు సార్ మీరు అని నన్ను వచ్చి అడుగు వెళ్ళబడుతున్నాడు అని ధైర్యం ఇచ్చి సార్ అసలు నీ అమ్మ హైదరాబాద్ డాక్టర్ అన్నాడు. అసలు ఎంత టెన్షన్ అంటే నాకు అసలు మా బావతోని మా అక్కలతోని మస్తు వేసిన ఫోన్లు వేసుకుని ఏంది ఆపరేషన్ చేసుకుంటుంది. అసలుకి నాకు బాగా షేక్ అవుతుంది కదా. ఇన్ని రోజులు వీడియో లేట్ కారణం దీనివల్ల దగ్గర ఎన్ని మంత్స్ అవుతుంది వీడియో అప్లోడ్ 5-6 months అయిపోయింది, 7 months అయింది. కంటిన్యూ వీడియోలు అప్లోడ్ చేయక హెల్త్ ప్రాబ్లం ఒకటే, ప్రాబ్లమ్స్ ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఒకటే. ఇంకా ఆయన ఇంకొకటి ఆనందం విషయం, యూట్యూబ్ లో పేమెంట్ పడ్డది, ఫస్ట్ పేమెంట్ పడ్డది, ఆనందం ఉడకలేదు.
ఆనందం కూడా లేదు. డాక్టర్ రిటర్న్ వరకు ఇంకా అన్నం కూడా తినదా మీరే చెప్పండి. టెన్షన్ మిషన్ ఉన్నారనుకో, ఉన్నారనుకో హార్ట్ అటాక్ వచ్చేస్తుంది ఏమంటే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది ఏమంటే కాబట్టి మా నాన్న వాళ్ళకి చెప్పుకున్నా కాబట్టి జర కూల్ అయిపోయింది మొత్తం. సరే డాక్టర్ అడిగిన విషయానికి వస్తే ఒకటేసారి 5 లక్షలు ఏమని చెప్తావు? తెలిసిన ఒక కొంచెం తర్వాత ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఇట్లా మీకు తెలిసిన డాక్టర్లు మీకు టాబ్లెట్స్ 9 చేస్తారు 5 లక్షలు ఎవరైనా చెప్పిందంటే అతను మాకు ధైర్యం చెప్తే చాలా మేము ప్రశాంతంగా పోయి అడుగుని చూపించుకున్నాం. డాక్టర్ దానికి పోయినాక ఇప్పుడు కూడా ఇప్పుడు సార్తో మాట్లాడుతున్నాను. సార్ ఎంత మంది నిజంగా చెప్తున్నారు. డాక్టర్ తర్వాత హాస్పిటల్ గురించి కూడా చెప్పాలి ఆయన హాస్పిటల్ గురించి చేద్దాం. నాకు సీట్ల మొత్తం మంచిగా అయినాక డాక్టర్ దానికి పోదాం, మాట్లాడదాం. ఏదైనా చిన్న చిన్న అలా ఏం ట్రీట్మెంట్ జరుగుతాయి ఏంటి ఏం కదా. కానీ డబ్బు గురించి ఆలోచించారు. ఆ హాస్పిటల్ అయితే డబ్బు గురించి ఆలోచించారు. డబ్బు గురించి అసలు ఆలోచించారు. పేషెంట్ మంచిగా చూసుకుంటారు. నువ్వు పైసా ఫస్ట్ మంచిగా పైసా తక్కువ వేసుకుంటారు. నువ్వు మంచిగా చూపించుకోవాలి, మంచిగా రావాలి. పేమెంట్ చెప్పిన పేమెంట్ ఉంటుంది. పేమెంట్ వీడియో ఇంకోటి వస్తుంది. పేమెంట్ ఇంకా ఇప్పటి నుంచి కంటిన్యూ వీడియోలు వస్తాయి. కంటిన్యూ ఫన్నీ ఉంటాయి, కామెడీ ఉంటాయి. బ్యాగ్ ఇచ్చినాం బ్యాగ్ అంటాడు మరోలే. కానీ ఇప్పుడు అయితే కొంచెం మంచిగా అయింది. మంచిగా అయినందుకు ఇంకా కంటిన్యూ వీడియోలు చేస్తాం. ఫుల్ టైం వీడియోలే. ఏంది ఎంత ప్రాబ్లం వచ్చినా ఏమైనా కానీ ఇప్పటి నుంచి వీడియోలు అయితే ఆపేదే ఉండదు. ఓకేనా? మీరు ఫస్ట్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? గంట కొట్టండి. వీడియో 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 చేయాలంటే వీడియో చేయడు. నాకు జగం వచ్చింది మామ. ఎప్పుడు చూసాను ముగ్గుతో మాట్లాడతాను. ఏమైంది? అరే నాకు ఎంత బాధైపోతే మా మామతో వీడియో అనుకోవాలి కదా. ఏమైంది మా అక్క అని చేయాలి కదా. వీడియో చేసి వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. ఎన్ని కామెంట్లు మీరు అయితే నాకు కామెంట్ పెట్టింది అన్న ఏమైందన్నా వీడియోలు వస్తలేవు అని. వీడియోలు అలా మనం తెలుసు కదా, మనం ఎట్లా ఇంకా మిడిల్ క్లాస్ నుంచి తెచ్చిన మనకి ఎట్లా ప్రాబ్లం చెప్పాలి. ఇంకా స్టడీ అనుకోవచ్చు అని మిడిల్ క్లాస్ మీకు ఎందుకు పని చూసుకుని అనుకోండి. మీరు జస్ట్ ఏదో మీకు ఎంటర్టైన్మెంట్ ఫన్ కోసం మాత్రమే మేము చేసేది. మాకున్న కొంత సమయంలో కొంచెం ఫన్ కోసం మాత్రమే ఆ సమయాన్ని కొంచెం దీంట్లో కేటాయిస్తున్నాం. అంతేగాని మొత్తం దీని మీద అసలు ఏం లేదు. బయట పని చేసుకుంటాం, ప్లస్ కూడా ఇస్తాం. ఈ వీడియోస్ ఆపడానికి కారణం అయితే ఇట్లా పరిస్థితులు బాగాలేదు. అందుకే ఎంత బాగాలేదు. నేను పేమెంట్ పడ్డది, ఫస్ట్ పేమెంట్ పడ్డది. నెక్స్ట్ వీడియో పేమెంట్ వీడియోనే వస్తుంది. మీరు చూడండి ఎంత వచ్చింది, ఎన్ని లక్షలు వచ్చిందో చూడండి. అసలు పేమెంట్ మాత్రం చాలా ఎక్కువ వచ్చింది. లాస్ట్ మీకు నెక్స్ట్ వీడియో వచ్చేది అదే పేమెంట్ వీడియో. ఓకేనా? లైక్ రైట్ ఇక బాయ్. ఓకేనా? థాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్. రోగం వచ్చింది అనుకోరు, ఏం కాలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకేనా?